హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. పిల్లలు మీ అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఇప్పుడు ఒక లెసన్ మనం నేర్చుకుందాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది పిల్లలు. ఆ స్కూల్లో మిసెస్ థామ్సన్ అని ఒక టీచర్ ఉంది పిల్లలు. ఆ టీచర్ స్కూల్లో 5th క్లాస్కి టీచ్ చేస్తూ ఉండేది. చాలామంది పిల్లలు ఆ స్కూల్లో ఉండేవాళ్ళు. మరి మీ క్లాస్లో కూడా చాలామంది స్ట్రెంత్ ఉంటారు కదా. మరి ఈ టీచర్ టీచ్ చేస్తున్న క్లాస్లో కూడా చాలామంది పిల్లలే ఉన్నారు. కానీ అందరి పిల్లల్లో ఒక బాబు చాలా డిఫరెంట్గా ఉంటాడు. మనం సహజంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు నీట్గా స్నానం చేసుకొని, బ్రష్ చేసుకొని, మంచి బట్టలు వేసుకొని, యూనిఫామ్ వేసుకొని నీట్గా తయారయ్యి వెళ్తాం కదా. కానీ ఆ బాబు ఎప్పుడూ సరిగా స్నానం చేసేవాడు కాదు. జుట్టంతా చింపిరిగా ఉండేది, పాత బట్టలు వేసుకునేవాడు, చాలా స్మెల్ వస్తుండేది ఆ బాబు దగ్గర. అయితే ఈ టీచర్కి ఆ బాబు అంటే అస్సలు నచ్చేది కాదు పిల్లలు. అందుకని ఒకరోజు అనుకోకుండా ఈ టీచర్ క్లాస్లో మాట్లాడుతూ ఏమనిందంటే, చిల్డ్రన్ మీకు ఒక విషయం తెలుసా, మీరందరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది పిల్లలు. అయితే ఒకరోజు స్కూల్లో ప్రిన్సిపల్ మేడం చెప్పిందట, ఆల్ ద టీచర్స్, అన్ని క్లాసుల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ ఏంటో, లాస్ట్ ఇయర్ వాళ్ళ గురించి టీచర్స్ ఎలా రాశారో ఒకసారి వాళ్ళ రివ్యూ చూడండి అని చెప్పిందంట పిల్లలు. అప్పుడు అసలే ఈ మిసెస్ థామ్సన్ టీచర్కి టెడ్డీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. అందుకని అసలు నా క్లాస్లో అందరు మంచిగా ఉంటారు, అందరూ చెప్పిన మాట వింటారు, వీడెందుకు నా మాట సరిగా వినడు, క్లాస్లో సరిగా కూర్చోడు, శుభ్రంగా ఉండడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడు, ఫ్రెండ్స్ కూడా అసహించుకుంటారు, చదవమంటే అస్సలు చదవడు, ఎప్పుడు చూసినా రెడ్ కలర్ ఇంటూ మార్క్స్. ఎప్పుడు పెడతారు పిల్లలు? రాంగ్ ఆన్సర్ రాస్తే ఏం పెట్టారు, ఇలా ఇంటూ మార్క్ పెడతారు కదా. ఈ అన్నకి, ఈ టెడ్డీకి ప్రతి ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇంటూ మార్కే. అంతేకాదు రిపోర్ట్ కార్డులో చూస్తే ప్రతి సబ్జెక్ట్లో ఎఫ్ 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 అని ఉంటారు. అంటే ఏంటో మీకే అర్థమై ఉండొచ్చు కదా పిల్లలు, ఫెయిల్ అని. అన్నిట్లో ఫెయిల్, అన్నిట్లో ఇంటూ మార్క్స్, రాంగ్ ఆన్సర్ అని ప్రతి దాంట్లో మార్క్ చేసేవాళ్ళు. అయితే ఈ టీచర్ అనుకుంది, మా క్లాస్లో అందరితో నాకేం ప్రాబ్లం లేదు, అందరూ బాగానే చదువుతున్నారు, కానీ వీడున్నాడు కదా ఈ టెడ్డీ, ఇంతకు ముందు క్లాసెస్లో ఎలా చదివాడో చూద్దాం అని తన యొక్క రివ్యూని చూస్తుంది పిల్లలు. ఫస్ట్ క్లాస్లో అతని గురించి వాళ్ళ క్లాస్ టీచర్ ఏమనిందంటే, టెడ్డీ ఈజ్ అన్ ఎక్సలెంట్ చైల్డ్. ఎంత మంచి పిల్లోడు అంటే అంత మంచి పిల్లోడు, చాలా చక్కగా ఉంటాడు, మంచిగా క్లాస్లో ఫస్ట్ మార్క్స్ తెచ్చుకునే ఆ బాబు టీచర్స్ని చక్కగా గౌరవిస్తాడు. అసలు టెడ్డీ మా క్లాస్లో ఉంటే వీ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పీపుల్, అంత సంతోషంగా అనిపిస్తుంది, అతడు మా క్లాస్లో ఉండాలని కోరుకుంటున్నాం, హీఈస్ అ వెరీ గుడ్ బాయ్ అని, మరి బ్రిలియంట్ స్టూడెంట్ అని ఫస్ట్ క్లాస్లో టీచర్ తన గురించి రివ్యూ రాసింది. అదేంటి టీచర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇంత బాగుందా, టీచర్ టెడ్డీ గురించి ఇంత బాగా చెప్పిందా, మరి వీడేంటి ఇలా ఉన్నాడు, ఆగు సెకండ్ క్లాస్లో టీచర్ ఏముందో చూద్దామని సెకండ్ క్లాస్ గురించి చూస్తూ ఉంటే అక్కడ టీచర్ ఈ మాట అనింది, హీజ్ అన్ ఎక్సలెంట్ చైల్డ్, చాలా మంచి పిల్లోడు, కాకపోతే ఈ మధ్య కాలంలో వాళ్ళ మమ్మీ కొంచెం ఆరోగ్యం బాగాలేక కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు, కానీ మిగిలిందంతా చాలా మంచి పిల్లోడు, మంచిగా చదువుకుంటాడు, క్లాస్లో మంచి మార్క్స్ సంపాదించే వాళ్ళలో టెడ్డీ కూడా ఒక వ్యక్తి అని చెప్పింది పిల్లలు. అబ్బా నిజమా అని అనుకుంది. తర్వాత థర్డ్ క్లాస్ రివ్యూ చూస్తుంటే థర్డ్ క్లాస్ టీచర్ అనింది, హీఈస్ అ వెరీ గుడ్ చైల్డ్, కానీ వాళ్ళ మమ్మీకి ఉన్న డిసీజ్ వల్ల అతడు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, మెంటల్గా చాలా అప్సెట్ అవుతున్నాడు, అందుకని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు అని థర్డ్ క్లాస్ టీచర్ తన గురించి రాసింది పిల్లలు. మరి ఫోర్త్ క్లాస్ చూద్దామని అనేసరికి అప్పటికే టెడ్డీ వాళ్ళ మమ్మీ చనిపోవడం వల్ల టెడ్డీని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. టెడ్డీ వాళ్ళ డాడీ మరి అమ్మ పట్టించుకున్నంత సీరియస్గా తన ఎడ్యుకేషన్ విషయంలో అసలు పట్టించుకోవట్లేదు కనుక, ఇదే కనుక కంటిన్యూ అయితే టెడ్డీ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని టీచర్ తన గురించి రాసింది పిల్లలు. బాబు యొక్క రిమార్క్స్ ఏంటో రాస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ రాసింది. ఆ తర్వాత ఏంటి ఇతని జీవితం అని అంటే, ఇతడు క్లాస్లో ఎప్పుడూ నిద్రపోతాడు, ఎప్పుడూ అటెంటివ్గా ఉండడు, ఎవరు చెప్పినా లెసన్స్ వినడు అని నెక్స్ట్ ఫీడ్బ్యాక్ చూసింది. అప్పుడు ఆ టీచర్కి అర్థమైంది అసలు ఏం విషయం జరిగిందో అని.
ఇంటికి వచ్చింది, ఆలోచన చేసింది, చాలా బాధేసింది. అయ్యో వీడెందుకు ఇంత మురికిగా ఉంటాడు, వీడెప్పుడు స్నానం చేయడు, ఇంత బ్యాడ్గా ఉంటాడని చాలాసార్లు అసహించుకున్నాను. కానీ నిజంగా వాడిని కాదు అసహించుకోవాల్సింది, నన్ను నేనే అసహించుకోవాలి. ఎందుకంటే అలాంటి బాధలో, అమ్మను పోగొట్టుకున్న బాధలో ఉన్న ఆ టెడ్డీకి నా ప్రేమను చూపలేకపోయాను, అతన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయానని ఆ టీచర్ చాలా సిగ్గుపడింది. పిల్లలు అందరూ, స్టూడెంట్స్ అందరూ మరుసటి రోజు క్రిస్మస్ సందర్భంగా అందరినీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇమ్మని టీచర్ వాళ్ళు ప్రతి సంవత్సరం చెప్పినట్లుగానే ఈ ఇయర్ కూడా చెప్తే అందరూ కలర్ఫుల్ పేపర్స్ తోటి, మంచి అందమైన రిబ్బన్స్ తోటి, రకరకాల డెకరేషన్స్ తోటి, చాలా కాస్ట్లీ బాక్స్లతో చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ మంచి గిఫ్ట్ పేపర్లో ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చారు పిల్లలు. కానీ ఈ టెడ్డీ ఏం తెచ్చాడో తెలుసా? షాపింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ ఇస్తారు కదా, ఇలాంటి క్యారీ బ్యాగ్లో ఏదో కొంచెం ముద్దలాగా చుట్టుకొని దానికి దారం చుట్టి తీసుకొని వచ్చాడు. అందరూ తెచ్చిన గిఫ్ట్స్ అన్ని టేబుల్ మీద పెట్టి ప్రతి ఒక్కళ్ళ గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంది టీచర్ చాలా సంతోషంగా. అయితే అప్పుడే టెడ్డీ గిఫ్ట్ ఓపెన్ చేయకూడదని తన గిఫ్ట్ పక్కన పెట్టేసింది పిల్లలు. అందరిది ఓపెన్ చేశాక అప్పుడు లాస్ట్కి లెట్స్ సీ టెడ్డీ ఏం తెచ్చాడో అని మెల్లగా ఆ బాక్స్ ఓపెన్ చేసి పట్టుకుంటే క్లాస్లో అందరు గట్టిగా నవ్వారు. ఏం ప్యాకింగ్ అది, అసలు ఏం గిఫ్ట్ అది, అసలు దాన్ని ఎవడన్నా గిఫ్ట్ అంటాడా అని అందరూ తక్కువ చేసి చూస్తూ ఉన్నారు పిల్లలు. ఇంతకీ టీచర్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బ్రేస్లెట్ ఉంది. అది చాలా పాత బ్రేస్లెట్, అందులో కొన్ని పూసలన్నీ ఊడిపోయాయి పిల్లలు. అంతేకాదు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది, అందులో హాఫ్ కంటే తక్కువగా పర్ఫ్యూమ్ ఉంది పిల్లలు. వాడేసిన పర్ఫ్యూము పాత బ్రేస్లెట్ పట్టుకొని టీచర్కి గిఫ్ట్గా ఇచ్చాడు పిల్లలు. వెంటనే ఆ టీచర్ దాన్ని చూడగానే టెడ్డీ యొక్క సంగతులన్నీ టీచర్కి ముందే తెలుసు కనుక టీచర్ వెంటనే టెడ్డీ తెచ్చిన బ్రేస్లెట్, అది కొన్ని పూసలు ఊడిపోయినా పర్వాలేదు, గబగబా వాటిని ఆ బ్రేస్లెట్ని చేతికి తగిలించుకుంది. టెడ్డీ తెచ్చిన పర్ఫ్యూమ్ని వెంటనే థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని ఆ పర్ఫ్యూమ్ని తన చేతి మీద స్ప్రే చేసుకుంది పిల్లలు. అప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట, చాలా సంతోషపడ్డాడు. అందరికి అర్థం కాలే, అయినా టీచర్ ఏంట్రా మనం ఇంత కాస్ట్లీవి ఇంత ఎక్స్పెన్సివ్వి మనం అన్నీ తీసుకొచ్చి టీచర్కి ఇస్తుంటే మన ఎవరి వాడుకోవట్లేదు, మనం ఎవరివి స్టార్ట్ చేయలేదు, కానీ వాడు తెచ్చిన పాడైపోయిన ఆ బ్రేస్లెట్ని, ఆ సగం అయిపోయిన ఆ పర్ఫ్యూమ్ని టీచర్ ఏంట్రా వాడుతుంది అని అందరూ పెద్ద క్వశ్చన్ మార్కుతో చూస్తూ ఉన్నారు పిల్లలు. లాస్ట్కి స్టూడెంట్స్ అందరూ క్లాస్లో నుంచి వెళ్ళిపోయినా టెడ్డీ క్లాస్లో నుంచి వెళ్ళలేదు, అక్కడే నిలబడి ఏడుస్తూ ఒక మాట చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్ టీచర్, మా మమ్మీ దగ్గర వచ్చిన స్మెల్ మీ దగ్గర నాకు వస్తుంది, యు స్మెల్ లైక్ మై మామ్ టీచర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. టెడ్డీ అయితే వెళ్ళిపోయాడు, కానీ టీచర్ అక్కడే కూర్చొని 1 అవర్ టెడ్డీ గురించి ఏడ్చింది పిల్లలు. అయ్యో నిజంగా అమ్మ ప్రేమ లేకుండా ఎంత బాధపడుతున్నాడా టెడ్డీ అని చాలా ఏడ్చింది పిల్లలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? 1 ఇయర్ తర్వాత టెడ్డీ ఒకరోజు మెల్లగా వెళ్ళి టీచర్ వాళ్ళ ఇంటి డోర్ కింద ఒక పేపర్ వదిలేశాడు. అందులో ఏమనుందో తెలుసా పిల్లలు? ఆ పేపర్లో ఇలా రాసింది, టీచర్ నా జీవితంలో ఎంతోమంది టీచర్స్ని నేను చూశాను, కానీ బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఒక విషయాన్ని నేను చెప్పగలను, యు ఆర్ ద బెస్ట్ టీచర్, నా జీవితంలో నువ్వు చాలా బెస్ట్ టీచర్వి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక చిన్న పేపర్లో నోట్ రాసి డోర్ కింద వదిలేసి వెళ్ళిపోయాడు. టీచర్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మరి కొన్ని రోజులు అయ్యాక, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయాక, ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు టెడ్డీ టీచర్కి ఒక నోట్ రాశాడు, టీచర్ నేను హై స్కూల్లో ఉన్నాను, చాలామంది టీచర్స్ వచ్చి నాకు టీచ్ చేస్తున్నారు, బట్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్ అని రాశాడు. మళ్ళీ డోర్ కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. 4 ఇయర్స్ అయింది పిల్లలు. టీచర్ నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ, కానీ నేను ఒక విషయం చెప్పగలను, యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్ అని 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ రాసి వెళ్ళిపోయాడు పిల్లలు. టీచర్ అర్థం కావట్లేదు, ఇన్ని ఇయర్స్ గడుస్తున్నా ఇంకా తన మనసులో నన్ను గుర్తుపెట్టుకొని నన్ను మర్చిపోలేదని టీచర్ చాలా సంతోషపడింది. అన్ని ఎగ్జామ్ పేపర్స్లో పెద్ద ఇంటూ మార్కులు, ఫెయిల్ 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 అని వస్తున్న ఈ టెడ్డీ ఇంత పెద్ద చదువుకొని డాక్టరేట్ సంపాదించాడని టీచర్ చాలా హ్యాపీ అవుతుంది, చాలా సంతోషపడింది. మరి కొద్ది రోజుల్లోనే టెడ్డీ టీచర్కి మరొక లెటర్ రాశాడు. అదేంటో తెలుసా?
ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను టీచర్. నా జీవితంలో కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో, అన్ని పరిస్థితుల్లో మీరు నాకు తోడుగా ఉండి మరి నిజంగా ఏ సమయంలో నాకు సహాయం కావాలో ఆ టైంలో నన్ను నమ్మి నన్ను ఎంకరేజ్ చేశారు. మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. త్వరలో నా మ్యారేజ్ జరగబోతుంది టీచర్. అయితే మీకు ఒక రిక్వెస్ట్, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే పెళ్ళిలో నా పక్కన మా మమ్మీ కోసం ఒక చైర్ వేయించుకుంటాను. ఆ చైర్ మై మామ్స్ చైర్ అని అక్కడ రాసుంచుతాను. నా మ్యారేజ్కి మీరు వచ్చినప్పుడు మీరు నా పక్కన మామ్స్ చైర్లో మీరు కూర్చోవాలని నాకు ప్రామిస్ చేయండి టీచర్. మీరు తప్పకుండా నా మ్యారేజ్కి రావాలి టీచర్ అని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాసి టీచర్కి పంపించాడు పిల్లలు. అప్పుడు టీచర్ ఆ లెటర్ చూసి చాలా సంతోషపడి, అయినా వాళ్ళ మమ్మీ పొజిషన్లో నేను ఉండటానికి అంత గొప్పదాన్ని కాదు కదా, ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు టెడ్డీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు, ఒక రోజు వచ్చింది. ఆ రోజు టెడ్డీకి మ్యారేజ్ జరగబోతుంది. ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి టీచర్ చక్కగా రెడీ అయ్యింది. మంచి బట్టలు వేసుకుంది, బయలుదేరుతుంది. రెడీ అయ్యేటప్పుడు టీచర్కి ఒక విషయం గుర్తొచ్చింది. వాళ్ళ మమ్మీ బ్రతుకున్నప్పుడు వాడిన పర్ఫ్యూమ్ని తీసుకుంది. తను ఆ పర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకుంది. ఆ క్రిస్మస్ గిఫ్ట్లో ఇచ్చిన కొన్ని పూసలు పోయిన ఆ బ్రేస్లెట్ ఉంటే దాన్ని గర్వంగా చేతికి తగిలించుకుంది. వాళ్ళేమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారేమో, మా ఫ్రెండ్స్ నన్ను ఫన్నీగా చూస్తారేమో అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తాం కదా. కానీ ఈ టీచర్ ఎవరేమనుకున్నా పర్వాలేదని ఆ పాడైపోయిన పాత బ్రేస్లెట్, కొన్ని పూసలు ఊడిపోయిన బ్రేస్లెట్ వేసుకొని వాళ్ళ మమ్మీ పర్ఫ్యూమ్ని తాను వేసుకొని ఆ చైర్ దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చుంది. మ్యారేజ్ జరుగుతుంది. చక్కగా టెడ్డీ ఆ టీచర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టీచర్ కూడా చాలా హ్యాపీగా చూస్తుంది. మ్యారేజ్ అయిపోగానే ఆ టీచర్ దగ్గరకు వచ్చి టెడ్డీని విష్ చేస్తుంటే అమ్మను పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకొని టెడ్డీ ఏడుస్తూ, థ్యాంక్ యూ సో మచ్ టీచర్, నన్ను మీరు నమ్మినందుకు మీకు చాలా థ్యాంక్స్. అందరూ నన్ను నమ్మలేదు, కానీ నేను కూడా చదవగలను అని మీరు నన్ను నమ్మి ఎంకరేజ్ చేసి ఈరోజు నాకు ఇంత మంచి చదువుకోవడానికి మీ ఎంకరేజ్మెంట్ కారణం టీచర్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే అప్పుడు టీచర్ వెంటనే ఆ బాబును పట్టుకొని, నో టెడ్డీ, యు ఆర్ రాంగ్, నువ్వు చెప్తుంది రాంగ్. నువ్వే నాకు ఒక టీచర్గా నేర్పించావు. అదేంటంటే నేను కూడా ఒక చిన్న మార్పు తేగలనని నువ్వు నాకు నేర్పించావు టెడ్డీ. నువ్వే నాకు లెసన్ నేర్పించావు. నీకే చాలా థ్యాంక్స్ అని చెప్పింది. పిల్లలు, నిజమే కదా. ఒకవేళ టీచర్ ఆ రివ్యూ కనుక చూడకపోయి ఉంటే టీచర్ ఆ టెడ్డీని పనికి మాలినోడ్లాగానే దేనికి చేతగాడనే పక్కన పడేసి ఉండేది కదా. కానీ ఆ టీచర్ అతను ముందు జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు సంగతి అర్థమైంది. ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎందుకు పనికిరారు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు దొంగలు, వీళ్ళు తెలివి తక్కువలు అని చాలామందిని మనం తక్కువగా చూస్తుంటాం. కానీ వెనక ఎన్నో మరి సమస్యలు ఉంటాయి. పిల్లలు, ఆ టెడ్డీ ఏ రీతిగా అయితే తనకు వెనక జరిగిన సిట్యువేషన్ని బట్టి తనను ఆదరించేవారు ఎవరు లేక, తనకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేక, కమాన్ టెడ్డీ, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను, నువ్వు బాధపడాల్సిన అవసరతే లేదని ఎవరైనా ఫ్రెండ్స్ ఆ టెడ్డీని ఎంకరేజ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయేవాడో. టీచర్కు ఆ విషయం అర్థమైంది. టీచర్ ఇంతవరకు తను ట్రీట్ చేసిన విధానం చూసి చాలా సిగ్గుపడింది. చాలామంది స్కూల్స్లో ఏం చేస్తారో తెలుసా, పక్కనున్న ఫ్రెండ్ సరైన బట్టలు వేసుకోకపోతే, పక్కకి వెళ్ళరా, అటు కూర్చోపో అంటూ ఉంటారు. ఒకవేళ సరిగా చదవలేని పరిస్థితిలో ఉంటే, అరే పప్పు సుద్దా, నువ్వు నా దగ్గర ఉండొద్దు, పెద్ద మొద్దువి, నువ్వు నా పక్కనే కూర్చోవద్దు, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చాలామందిని దూరం చేసేస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, లేకపోతే వాళ్ళకి సరైన వస్తువులు లేకపోయినా, వాళ్ళు పూర్గా కనిపించినా, తక్కువగా కనిపించినా ఇంకా వాళ్ళని అవతల పడేసి విలువ లేకుండా చూస్తుంటారు. పిల్లలు, దాని వెనక వారు ఎన్ని బాధలు పడ్డారో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకే వారి మీద ప్రేమ కలుగుతుంది. ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పటి వరకు నీ జీవితంలో క్లాస్లో కానీ, ఇంట్లో కానీ, మీ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్తో కానీ, సండే స్కూల్ ఫ్రెండ్స్తో కానీ ఎవరినైనా తక్కువగా చూసావా, ఎవరినైనా బాధ పెట్టావా, నీ బిహేవియర్ ఎవరినైనా బాధ పెడితే ఈరోజే నీ జీవితంలో ఈ గొప్ప మార్పు చేసుకో, నీ జీవితంలో ఈ గొప్ప తీర్మానం తీసుకో. టీచర్ ఆ చిన్న ప్రేమను అతనికి చూపించినప్పుడు టెడ్డీ లైఫ్లో ఎంత వెలుగొచ్చిందో, ఎంత ఎన్లైటన్ అయిందో తన మైండ్, ఎంత అలైవ్ అయిపోయాడో, ఎంత చక్కగా చదువుకోవడం మొదలుపెట్టాడో. ఆ ఒక్క
ఒక్క ఎంకరేజింగ్ వర్డ్ లేక ఎంతమందో మన స్కూల్స్లో, క్లాసెస్లో, మరి చర్చ్లో, అలాగే ఇళ్ళల్లో చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎంతమంది డిస్కరేజ్మెంట్లోనే ఉన్నారు. చెల్లి తమ్ముడు, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ ఫ్రెండ్స్ని, నీ క్లాస్మేట్స్ని ఎంకరేజ్ చేస్తావా? ఏమో నువ్వన్న ఆ ఒక్క మాట వాళ్ళకి చాలా బూస్ట్ ఇస్తుందేమో. కాబట్టి ఈరోజు నుంచి మనం ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళకి ఉన్న అపియరెన్స్ని బట్టి వాళ్ళని తక్కువ చూడొద్దు. ఎందుకంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అర్థం చేసుకుందాం, ప్రేమిద్దాం, వారిని బాధ పెట్టొద్దు, వారిని తక్కువగా చూడొద్దు. ఎవరైనా సరే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే యేసయ్య ప్రేమను వారి జీవితాలకు అందిద్దాం. ఓకే చిల్డ్రన్, మరి అందిస్తారు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మిసెస్ థామ్సన్ ఆంటీ, ఆ టీచర్ ఏ రీతిగా అయితే తన స్టూడెంట్ టెడ్డీని ప్రేమించడం నేర్చుకుందో, ఎలా తన జీవితంలో ఒక డిఫరెన్స్ తీసుకొచ్చిందో, అలాగే ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు మా జీవితాల ద్వారా ఇతరుల లైఫ్స్లో ఒక మంచి డిఫరెన్స్ రావడానికి సహాయం చేయండి. బ్యాడ్ పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాల్లో మా ప్రేమను బట్టి వారిని మంచి గుడ్ అట్మాస్ఫియర్లోనికి వాళ్ళు నడిపించడానికి, నీ ప్రేమను వారి జీవితాల్లో కుమ్మరించడానికి నీ కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని, ఈ మాటలను బట్టి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని, మా జీవితాల్లో ఫలింప చేయమని యేసు శక్తి కలిగిన నామంన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? మత్తయి 19:19, మాథ్యూ 19:19. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. మరొకసారి నేర్చుకుందామా చిల్డ్రన్? మాథ్యూ 19:19, మత్తయి 19:19. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. మత్తయి 19:19. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.